ఇప్పుడు ఇంతకుముందు వెంకటస్వామి గారు చెప్పారు కదా ఎందుకు వెళ్తామని ఆయన చెప్పింది కదా. ఓకే, అదే జరుగుతుంది. జరగబోయేది ఎప్పుడు కూడా స్థానిక ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పార్టీకి కొంత మొగ్గు ఉంటుంది, అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అది 2014 ముందు తెలంగాణ విభజన ముందు ఒక 3 నెలల ముందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ గెలిచింది. అందులో గజ్వేలు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఎంపీటీసీలు గెలిచింది, ఎంపీటీసీలు గెలిచింది. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చే వరకు మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. అదే అప్పుడు టీఆర్ఎస్. అయితే ఒకటేంటంటే ఇక్కడ కాంగ్రెస్ అంటే ఇప్పుడు అని కాదు, ఒక అధికార పార్టీకి అనుకూలమైన అంశాలు అనేకంగా ఉంటాయి. ఎందుకంటే నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలలో అంటే పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపాలిటీస్లో కావచ్చు, వాళ్ళకి గవర్నమెంట్తో అనేక విధాల సంబంధాలు ఉంటాయి, ఉండాలి. కాబట్టి వాళ్ళ నాయకత్వం నడవాలి, అక్కడ కొన్ని పనులు కావాలనుకున్నప్పుడు సహజంగానే గవర్నమెంట్కు అనుకూలంగా ఉంటారు ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేల కాంచెల్లి అందరూ పోయి కాంగ్రెస్ జాయిన్ అవుతారు. రేపు ఎవడనో అరా ఒకటి ఇద్దరు ఎక్కడ అపోజిషన్ పార్టీలు గెలిచినా కూడా ఉంటారని గ్యారంటీ ఉంది, ఏమి ఉండదు. ఎందుకు మాట్లాడుతున్నారంటే రేపు అందరు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ప్రతిపక్ష పార్టీలుగా గెలిచి మేము పనుల కోసము నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నామని ఎమ్మెల్యేలే వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకొని వెళ్ళిపోతున్నారు. రేపు ఎక్కడన్నా కూడా ఇది పార్టీ రహితంగా జరుగుతుంది, పార్టీ సింబల్తో ఉండదు. రెండోది ఏంటంటే ఎక్కడన్నా ఎవరైనా గెలిచినప్పటికీ కూడా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలను బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ ఉంటారని గ్యారెంటీ కూడా ఏమి లేదు. కానీ ఒకటి ఏంటంటే ఇవన్నీ కూడా వేరైనప్పటికీ కూడా సహజంగానే రేవంత్ రెడ్డి గారు అన్న స్టేట్మెంట్ ఏంటంటే అధికార పార్టీకి దాదాపుగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకు అనుకూలంగా ఉంటుందంటే ఈ 4.5 ఏళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి అనేకమైన సమస్యలు, ఈ స్థానిక సమస్యలు ఈ ఎమ్మెల్యేలతో అధికార యంత్రాంగంతో మూడు ఉంటాయి కాబట్టి ప్రతి నాయకుడు కూడా దాదాపు ఆ వైపు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ విధంగా ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుంది. ఎక్కువ కంటే దాదాపు అనుకుంటే 80-90% విజయాలన్నీ కూడా కాంగ్రెస్ వైపే ఉంటాయి. ఓకే సార్.